ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్స్లో చాలా కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సరే, ముందుగా మనం అసలు ఈ కొత్త ఉద్యోగాలేంటి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అనే విషయాల్ని క్లియర్గా తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ గురుకులాలు, వెల్ఫేర్ హాస్టల్స్లో చాలా కాలంగా ఖాళీగా ఉన్న వార్డెన్ ఇంకా కేర్టేకర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఈ అనౌన్స్మెంట్కు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే లాస్ట్ టైం ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందో తెలుసా? 2019లో. అంటే దాదాపు 5 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ రిక్రూట్మెంట్ జరగబోతోంది. అందుకే ఇది వేలాది మంది అభ్యర్థులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడ చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. వార్డెన్, కేర్టేకర్ ఈ రెండు వేర్వేరు పోస్టులా అని. అస్సలు కాదండి. ఈ రెండు పేర్లు ఒకే ఒక్క గవర్నమెంట్ పోస్ట్కి సంబంధించినవి. అంటే డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ సేమ్, జస్ట్ పేర్లు మాత్రమే వేరు. ఓకే, ఉద్యోగాల గురించి అయితే తెలిసింది. మరిప్పుడు అందరి మధ్యలో వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటి? వీటికి ఎవరు ఎలిజిబుల్, కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు కంపల్సరిగా బీఎడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూస్తే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాదు, రిజర్వేషన్ కేటగిరీల వాళ్లకు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అదనంగా 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ న్యూస్ ఎంతవరకు నిజం? దీనికేదైనా అఫీషియల్ ప్రూఫ్ ఉందా? అసలు ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ్నుంచొచ్చింది? ఆ సోర్స్లోకి వెళ్దాం రండి. ఈ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ చేసింది మరెవరో కాదండి, స్వయంగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారే. దీని క్రెడిబిలిటీ గురించి మనం అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, మంత్రిగారు అన్న మాటలు ఇవే. ఖాళీగా ఉన్న కేర్టేకర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం. చూశారు కదా, ఈ ఒక్క మాట చాలు ఈ రిక్రూట్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ ఉద్యోగాల భర్తీ అనేది కేవలం ఖాళీ పోస్టులను ఫిల్ చేయడానికి మాత్రమే కాదు. దీని వెనుక స్టూడెంట్స్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక పెద్ద ప్లానే ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అనౌన్స్మెంట్ ఏ సందర్భంలో చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టూడెంట్స్ సేఫ్టీ, హైజీన్, వాళ్ల వెల్ఫేర్ని ఇంకా బెటర్గా ఎలా చెయ్యాలి అనే దానిపై జరిగిన ఒక ప్రోగ్రాంలో మంత్రిగారు ఈ హామీ ఇచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ రిక్రూట్మెంట్ అనేది స్టూడెంట్స్ వెల్ఫేర్లో ఒక కీ పార్ట్. కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు, స్టూడెంట్స్ సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఏకంగా 14 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. 14 కోట్లు! ఈ డబ్బుతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, హాస్టల్స్లో సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారట. దీన్ని బట్టి సేఫ్టీకి గవర్నమెంట్ ఎంత ప్రియారిటీ ఇస్తుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవే కాకుండా మరిన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి స్టూడెంట్స్కి క్వాలిటీ ఫుడ్ అందించడం, అలాగే హాస్టల్ కుక్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి. ఇవన్నీ కలిపి హాస్టల్స్లో ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నమన్నమాట. ఓకే, ఇదంతా చాలా బావుంది. మరిప్పుడు అప్లై చేయాలనుకునేవాళ్లు ఏం చెయ్యాలి? నోటిఫికేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక అందరి మైండ్లోనూ ఉన్న ఒకే ఒక ప్రశ్న, అసలు ఈ జాబ్స్కి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ త్వరలో రిలీజ్ చేయబోయే అఫీషియల్ జాబ్ క్యాలెండర్లో ఒక పార్ట్గా ఉండబోతోంది. కాబట్టి అభ్యర్థులందరూ ఆ జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ మీద ఒక కన్నేసి ఉంచాలి. మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. చూడండి, నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. కానీ అసలైన ప్రశ్న అది కాదు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అందుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లంతా సరైన టైం వస్తుందిలే అని వెయిట్ చేయకుండా ఇప్పుడ్నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది.